అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ముందుగా రైతు సోదరులందరికీ పేరు పేరున మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఐయామ్ విషింగ్ ఎ హ్యాపీ మకర సంక్రాంతి టు ఆల్. ప్రతి ఒక్కరికి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందస్తుగా ప్రతి ఒక్కరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి పండగ, మంచి వాతావరణంలో మీరు ఈ పండగ సెలబ్రేట్ చేస్తారని అనుకుంటున్నాను. సో, ఎనీవే ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ మళ్ళీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం దిగింది, అలాగే ఉదయం మార్కెట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కొంచెం తెలియజేస్తాను చూడండి. ముందుగా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకున్న తర్వాత అనంతపూర్ తెలియజేస్తాను. అనంతపూర్ మార్కెట్ ప్రస్తుతానికైతే కొంచెం స్పీడ్గా ఉంది. మార్కెట్లో వచ్చేసి ఒకటి దిగుమతి తగ్గింది. ఈవెన్ మదనపల్లి మార్కెట్లో కూడా ఈరోజు అయితే దిగుమతి చాలా వరకు తగ్గింది. ఒకటే ఒక రీజన్ ఏమంటే పండగ మూమెంట్లో అమ్మదని మామూలుగా ఉంటుంది కదా. ఒక్కొక్కసారి మామూలుగా ముందుసారి పండగ కూడా మార్కెట్ అది కొంచెం జోరుగానే అమ్మింది. సో, ఈరోజు స్టాక్ అయితే దాదాపు ఒక 30, 40, 45, ఒక 50% మేర దిగుమతి అయితే తగ్గింది. రేట్లు ఏ విధంగా ఉంటాయనేది క్వశ్చన్ మార్కు. సో, కొనేవాళ్ళు ఉంటారు. కొంతమందికి ఎక్స్‌పోర్ట్స్ ఉంటాయి, కొంతమందికి ఉండవు. సో, ఓవరాల్‌గా ఈరోజు మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే చాలా వరకు ఒక అర్ధానికి అర్థం దిగుమతి అయితే తగ్గింది. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి. సో, ప్రస్తుతానికైతే అనంతపూర్ మార్కెట్ కూడా కొంచెం స్పీడ్‌గా జరుగుతుంది మార్కెట్ వచ్చేసి. సో, ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి చాలా వరకు తక్కువగా వచ్చింది ఈరోజు వచ్చేసి. వేరే రీజన్ ఏం లేదు. ఇంక నిన్న పండగ, ఈరోజు పండగే, రేపు పండగ. ఈ 2, 3 రోజులు కొంచెం అటు ఇటుగా జరుగుతూ ఉంటాయి మార్కెట్‌లో వచ్చేసి. అంటే ఒడిదుడుకులుగా ఉంటుంది మార్కెట్‌లు. మరి రేట్లు ఎలా ఉంటాయనేది చూడాలి. ప్రస్తుతానికైతే దిగుమతి చాలా వరకు తగ్గింది. దాదాపు ఒక 30, 40, 45% మీద దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. ఒకటే ఒక రీజన్ పండగ అంతే. ఇంక అంతకు మించి వేరే రీజన్ అయితే ఏం లేదు. మీకు ఎవరికైనా తక్షణంతక బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీదే కనిపించే నెంబర్‌కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటాయి. మీకు కావాలనుకుంటే పై నెంబర్‌కి కాల్ చేయండి.